49వ అధ్యాయం 30వ వచనం. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కలు గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరము. ఈ దిన మన అంశం ఏంటంటే ప్రీతికరము. ప్రీతికరము, దేవునికి ప్రీతికరమైనది. అదే మానవుని జీవితంలో ప్రీతికరంగా ఉండాలి. కాబట్టి ప్రీతికరము అనేది మనం అర్థం చేసుకోవటానికి సహజంగా పర్యాయ పదం ఏంటి అంటే ఇష్టమైన అనేటటువంటిది మనకు పర్యాయ పదం. ఇష్టమైన లేదా ప్రీతికరమైన. కాబట్టి ఏది దేవునికి ప్రీతికరమైనది అనేది మనం క్లుప్తంగా కొన్ని మాటలు చూద్దాం. అవి మనకు ప్రీతికరంగా ఉన్నప్పుడు మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు మనం బహు జాగ్రత్తగా గమనిద్దాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, అది యెహోవాకు ప్రీతికరము. ఏది యెహోవాకు ప్రీతికరం అంటే కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అది ప్రీతికరం. ఎద్దు కంటెను, తర్వాత డెక్కలు కలిగిన కోడె కంటే కూడా అది యెహోవాకు ప్రీతికరము అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈనాడు నా జీవితంలో కూడా దేవుని మందిరావరణంలో చేరతా ఉన్నటువంటి మనకి కూడా దేవునిని స్తుతించటము అనేటటువంటిది ప్రీతికరముగా ఉండాలి. మనము దేవుని మందిరానికి వచ్చేదే అందుకొరకు. అయితే చాలా మంది బాప్తిసం తీసుకున్న రోజు మాత్రమే బహుశా ఆరాధన చేసి ఉంటారు. ఆ తర్వాత ఇకెన్నడూ ఆరాధన చేసి ఉండకపోవచ్చు. అది క్షేమకరం కాదు. లేదా నెలకొక పర్యాయం కూడా ఆరాధన చేయనటువంటి వారిని మనం ఎంతో మందిని చూస్తాం. కనుక అది కూడా క్షేమకరం కాదు. మనము ప్రతిదినము కూడా మన జీవిత యాత్ర ప్రారంభించే ముందు ఉదయం లేచినది మొదలు మనం దేవునిని స్తుతిస్తూ దేవునిని ఆరాధిస్తూ మన జీవితాన్ని ప్రారంభిస్తే అది మనకెంతో క్షేమకరము అనేది మనం చూస్తా ఉన్నాం. ఎందుకు దేవునికి అది ప్రీతికరము అంటే కీర్తన గ్రంథం 50వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 50వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 23వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దేవుని రక్షణ కనపరుచునట్లు వాడు మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు అంటారు. అంటే దేవుని స్తుతించటము ద్వారా మన మార్గములో ఎటువంటి అడ్డంకులు లేకుండా మనము చేసుకునే వారముగా మనం ఉంటాం. కాబట్టి దేవుని రక్షణను కనపరుచున్నట్లు వాడు మార్గాన్ని సిద్ధపరుచుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు దేవునికి ఇది ప్రీతికరమైనది అంటే స్తుతియాగము అర్పించువాడు దేవునిని మహిమపరుస్తున్నాడు. కాబట్టి దేవునిని మహిమపరుస్తా ఉన్నాడు. కాబట్టి అది దేవునికి ప్రీతికరమైనది. స్తుతియాగము అర్పించుట అంటే స్తుతి యాగము అంటే బలి. స్తుతి అంటే ప్రభువుని ఆరాధించటం, యాగము అంటే బలి అర్పించటము. అందుకే మనం చూద్దాం, హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయంలో అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది స్తుతి యాగం అంటే ఏంటో. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము,
అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదుము. అంటే స్తుతి యాగము అంటే ఏంటి? స్తుతి యాగం అంటే ఏంటంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జిహ్వా ఫలము అంటే మన నోటి ఫలాన్ని ఆయనకు అర్పించుదము. అంటే ఇక్కడ స్తుతి యాగము అంటే బలి. అంటే దేనిని బలిగా ఇవ్వాలి అంటే దేన్ని ఇవ్వాలి? మన నోటిని బలిగా ఇవ్వాలి. దేవునికి మన నోటిని బలిగా అర్పిస్తే అక్కడ ఏం జరుగుతుంది? ఇక ఎన్నడే గాని మనం యాకోబు పత్రికలో చూస్తాం. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక చూడండి ఒక మాట, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనెరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుష్యులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనము శాపవచనము బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే, ఏ నోటితో అయితే మనం దేవునిని స్తుతిస్తా ఉన్నామో అదే నోటితో దేవుని పోలికగా పుట్టిన వానిని శపిస్తా ఉన్నాం. అదే మన నోటిని ప్రభువుకి యాగముగా అర్పిస్తే దేవునిని స్తుతించటం మాత్రమే వస్తుంది తప్ప శపించటము, మానవుని అంటే దేవుని పోలికగా పుట్టిన మానవుని శపించటము అనేది ఈ నోట రాకుండా ఉంటది. అది అక్కడ మనం గమనించేది. కాబట్టి స్తుతి యాగము అర్పించువాడు దేవునిని మహిమపరుస్తా ఉన్నాడు. అంటే దేవునికి తన నాలుకను యాగముగా బలిగా అర్పించటం అనేటటువంటిది దేవునికి ప్రీతికరమైనది, దేవునికి ప్రీతికరమైనటువంటిది. అందుకే మనం చోట చూస్తాం, హోషేయ గ్రంథం అనుకుంటా, మా దగ్గర నా నోరే ఉన్నది, మా నోటితోనే మేము స్తుతిస్తా ఉన్నాము అంటారు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అట్టి ప్రీతికరమైనటువంటిది దేవునికి ఏదైతే ప్రీతికరమో ఆ ప్రీతికరమైనదే మనము కూడా కలిగి ఉండాలనేది దేవుడు ఆశిస్తా ఉన్నాడు. రెండవదిగా, ఎందుకు స్తుతించటము దేవునికి ప్రీతికరం అంటే, కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తా ఉన్నాం. 4వ వచనం, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం, క్షమించండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అంటే మొదటిది నాలుకను దేవునికి ప్రతిష్ఠిస్తా ఉన్నాము. రెండవదిగా అక్కడ మనము ఎందుకు దేవునికి అది ప్రీతికరం అంటే, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. అంటే నీవు చేసే స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడవుతాడు. అంటే నీ హృదయ సింహాసనం మీద ఆయన ఆసీనుడవుతాడు అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. దాని ద్వారా నీ జీవితం అంతా కూడా ప్రభువుకి ఇష్టమైనదిగా, ప్రభువుకి ప్రీతికరమైనదిగా ఉంటుంది. కాబట్టి హృదయములో ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయము దేవునిని స్తుతించే దానితో గనక నింపుకుంటే ఆ హృదయంలో నింపబడిన ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడైతే నీ నోటితో పలికేది కూడా దీవెన వచనమే, లేదా ప్రభువుని స్తుతించేటటువంటి వచనమే పలుకుతాం. కనుకనే అది ప్రీతికరమైనటువంటిదిగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఆ విషయాల్ని గమనించాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. రెండవదిగా, మనము స్తుతించటము ద్వారా దేవుడు నా జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ప్రభువుని స్తుతించటము ద్వారా మన జీవితాలకు విజయాన్ని ఇవ్వాలని ప్రభు ఆశిస్తా ఉన్నాడు. అందుకే మనం చూస్తాం, దిన వృత్తాంతముల 2వ గ్రంథంలో మనం చూస్తాం 20వ అధ్యాయంలో
దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 21వ వచనంలో మనం అక్కడ చూస్తాం. యెహోషాపాతు మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. తర్వాత వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోనీల మీదను మోయాబీల మీదను సేయూరు మన్యవాసుల మీదను మాటగాండును పెట్టాను గనక వారు హతులైరి. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నది ఏంటంటే, యెహోషాపాతు ఏం చేస్తూ వచ్చాడు? ముందు ఎవరు ఉండాలండి? యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందుండాల్సిన వారెవరు? సైనికులు ముందుండాలి. సైనికులు ముందుంటే వారు విజయాన్ని పొందుతారు. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏం చేశాడు? సైనికుల కంటే ముందు యెహోవాను స్తుతించేటటువంటి గాయకులను ఉంచాడు. యెహోవాను స్తుతించే గాయకులను ఉంచటం ద్వారా వారు ఎప్పుడైతే యెహోవాను స్తుతిస్తూ వచ్చారో, యెహోవాను స్తుతించడం ఆరంభించినప్పుడు యోధా వారి మీదకి వచ్చినటువంటి ఈ యొక్క సేయూరు మన్యవాసులు, తర్వాత మోయాబీలు, అమోనీలు ఒకరి మీదకి ఒకరు వారే మాటుగాండ్ర ద్వారా వారే హతులైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత వారు బెరాకా లోయలోనికి ప్రవేశించి సుమారు 3-4 దినాలు వారి దగ్గర ఉన్నటువంటి వాటిని దోచుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ బెరాకా అంటే ఏం రాయబడిందంటే దేవునిని స్తుతించటము, రెండవదిగా ఆశీర్వాదము. అంటే బెరాకాలో ఏముంది అంటే దేవునిని స్తుతించేది ఉంది. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, బెరాకా నిన్ను ప్రేరేపించేది ఏంటంటే నీవు దేవునిని స్తుతించాలని, నీవు దేవునిని మహిమపరచాలని, తద్వారా నీ జీవితంలో విజయవంతమైనటువంటి జీవితం అంటే ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీవు కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. అది దేవునికి ఇష్టమైనటువంటిది. బెరాకా నివాసిగా నీవు ఉంటా ఉన్నప్పుడు దేవుడు బెరాకా పట్ల తాను కలిగి ఉన్నటువంటి ప్రీతి ఏంటిది అంటే నీవు ఆయన్ని స్తుతించాలా, తద్వారా ఆయన నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడవటం ద్వారా నీ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైన పోరాటాన్ని, ప్రతి విధమైన ఎదురాటను, నీ జీవితంలో నీ మార్గములో ఎదురొచ్చే అడ్డుబండను తొలగించి నీ జీవితాన్ని విజయవంతమైనటువంటి జీవితముగా మార్చి నిన్ను ఆశీర్వదించాలనేది దేవుడు ఆశపడతా ఉన్నాడు. అది మొదటిది, దేవునికి ఇష్టమైనది లేదా ప్రీతికరమైనదిగా మనం చూస్తా ఉన్నాం. ప్రశ్న ఏంటి అంటే, నీవు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా నీవు ఉంటా ఉన్నావా? ఒకవేళ నీవింకా దేవుణ్ణి ఆరాధించేదాని కొరకై నీ నోరు తెరుస్తా ఉండకపోతే, ఈ దినమందైనా ప్రభు మనకి సమయం ఇస్తా ఉండగా ఈ దినమందైనా ప్రభు బల్ల చుట్టూ చేరిన మనం ప్రభుతో ఒక నిబంధన చేద్దాం. ఏమనంటే, ప్రభువా, ఇక నుంచి నేను మానక నిన్ను స్తుతిస్తాను. నా ఇంటి దగ్గరే కావచ్చు, ఉదయాన్నే పరుణది లేవటంతోనే కావచ్చు, లేదా నీ మందిరానికి వచ్చినప్పుడు కావచ్చు, నేను నిన్ను స్తుతించక మానను అని ఒక నిబంధన చేద్దాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మొదటిదిగా మనం చూస్తా ఉన్నది ఏంటంటే, మనం అక్కడ చూస్తా ఉన్నాం ఏంటి అంటే, అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తాం 92వ అధ్యాయంలో ఒక చక్కని మాట చూస్తాం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి ఉన్నాయి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంత్రుల స్వరమండలముతోను గంభీర ధ్వని గల సితారాతోను ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను. కాబట్టి
ఆయన తన కార్యాల చేత మనల్ని సంతోషపరుస్తూ ఉండగా ఇక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, స్తుతించటం మంచిది, కీర్తించటం మంచిది అంటా ఉన్నాడు. ప్రచురించటం మంచిది. స్తుతించటము, కీర్తించటము, ప్రచురించటము, ఈ మూడు మంచివని అతడు తన కీర్తనలో స్తుతి గానములు చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవునికి ప్రీతికరమైనది మొదటిది ఏంటంటే ఆయనను స్తుతించటం. దేనికంటే అంటే నీవు అర్పించే బాహ్యమైనటువంటి ఎద్దు కంటే, డెక్కలు గడిన కోడెల కంటే. అందుకే మనం అదే మాట ఇక్కడ సమూయేలు భక్తుడు కూడా మాట్లాడినట్టు చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథములో 15వ అధ్యాయంలో సౌలు అమాలేకీల్ని హతం చేసి వచ్చిన తర్వాత దేవుడు చేయమన్న దానిని చేయకుండా దానికి విరోధమైనటువంటి ప్రక్రియ చేసినప్పుడు అక్కడ ఒక మాట అంటాడు. చూడండి 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. ఆలోచించుము, బలులు అర్పించుట కంటెను ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటెను మాట వినుటయు సంతోషం. కాబట్టి దేన్ని బట్టి ఆయన సంతోషిస్తాడు అంటే ఆయన మాట విని, దాన్ని బట్టి, ఆయన మాటను బట్టి, మనం ఆయన్ని స్తుతించటాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఆనందించేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి స్తుతించటం అనేటటువంటిది ఆయనకు ప్రీతికరమైనది అనేది మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా కీర్తన గ్రంథం 149వ అధ్యాయము, కీర్తన గ్రంథం 149వ అధ్యాయాన్ని గనక మనం చూస్తే 149వ అధ్యాయములో గనక మనం చూస్తే 4వ వచనం, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. కాబట్టి రెండవదిగా మనం గమనిస్తా ఉన్నది ఏంటంటే తన ప్రజల యందు ప్రీతి కలవాడు. ఎవరు తనకు ప్రజలుగా ఉంటారో వారి యందు ప్రీతి కలిగినటువంటి వాడుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు యొక్క బానిసత్వంలో మగ్గిపోతూ భయంకరమైనటువంటి శ్రమ వేదనలో ఉండి వారు మొరపెట్టినప్పుడు ప్రభు ప్రీతి కలిగినటువంటి వాడు కనుక వారి మొరయందు లక్ష్యముంచి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు తర్వాత మోషే మీద ఆ యొక్క ప్రజలు తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తన మహిమను కనపరిచినట్లుగా మనం అక్కడ చూస్తూ మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషే గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే మనం ఇక్కడ చూస్తాం తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, పౌలపోస్తలుడు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తా ఉన్నాం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎవరు ఆయన వారు అనేది గనక ముందున్న వచనాల్లో గనక మనం చూస్తే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 12వ వచనంలో సహించిన వారమైతే అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అనేది. అంటే ఎవరి జీవితంలో సహనం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా
మనం అక్కడ చూస్తా ఉన్నాం. తర్వాత మనం ఇక్కడ చూస్తా ఉన్నాం 17-18 వచనాల్లో, కొరుకుడు పొండు ప్రాకినట్లుగా వారి మాటలు పాకును, వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. కాబట్టి అలాంటి వారు కాదు దేవునికి ఇష్టమైన వారు. ఎవరు దేవునికి ఇష్టమైన వారు? ఎవరు దేవుని ప్రజలు అంటే సత్యము విషయములో తప్పిపోనటువంటి వారు. దయచేసి మనం ఈ విషయాన్ని గమనించాల. సత్యము విషయములో తప్పిపోనటువంటి వారు అంటే, అందుకే మనం చూస్తాం యోహాను సువార్త 4వ అధ్యాయంలో, తను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ప్రభువారు చెప్తూ వచ్చాడు, నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. నేను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చి ఉన్నాను అని ప్రభువారు చెప్పినట్లుగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవం పొంది బాప్తిస సాక్ష్యం ఇచ్చి కూడా అనేక పర్యాయాలు మనం ఆ విషయంలో తప్పిపోయే వారంగా ఉంటా ఉన్నాం. అబద్ధము మన నోటి మీద ఉండేదిగా ఉంటా ఉంది, అబద్ధికులముగా ఉంటా ఉన్నాం. అందుకే అంటా ఉన్నాడు యోహాను సువార్తలోనే, అబద్ధమునకు జనకుడును అంటే మీ తండ్రి అయినటువంటి అబద్ధమునకు జనకుడునైన అపవాది సంబంధులు అని అంటా ఉన్నాడు. కనుక చిన్న చిన్న విషయాల్లోనే అంటే ఒక విధంగా ఒక్కో పర్యాయం మన మాట నెగ్గించుకోవాలనో, మనం చెప్పిందే నెరవేరాలనో, లేదా మన ఉద్దేశం నెరవేర్చుకోవాలనో, లేదా ఇతరులను బలహీనపరచాలనో, లేదా ఇతరుల మీద బురద వేయాలనో, లేదా ఇతరులను ఒక విధంగా కనుమరుగు చేయాలనో మనం ఏం చేస్తామంటే అనేక పర్యాయాలను లేని వాటిని మనం పలుకుతా ఉంటాం. అబద్ధములు మనం చెప్పేవారంగా ఉంటాం. కనుక జాగ్రత్త, అబద్ధికులను అంటా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో, వారికి అగ్నిగుండానికి పాత్రులు. కనుక మనం అలాంటి జీవితంలో ఉండాలని దేవుడు ఇష్టపడటం లేదు. అబద్ధమునకు జనకుని యొక్క సంతానముగా మనము ఉండాలని ఆయన ఇష్టపడటం లేదు. ఒకవేళ ఆయన అలా ఇష్టపడి ఉంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కల్వరి శిలువలో తాను బలవ్వాల్సినటువంటి పరిస్థితి ఉండేది కాదు. తన శరీరంలో ఉన్న రక్తమంతా కూడా దారగా కార్చాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. తాను బహు భయంకరమైన శ్రమలు వేదన అనుభవించాల్సిన స్థితి ఉండేది కాదు. ఉమ్మి వేయించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. గుద్దించుకోవాల్సినటువంటి అవసరం ఉండేది కాదు. ముండ్ల కిరీటం పెట్టుకోవాల్సిన అవసరం ఉండేదే కాదు. దేవాది దేవుడయ్యుండి కూడా ఎందుకు ఆయన ఈ కార్యాలు చేస్తూ వచ్చాడు అంటే, నీవు నేను సత్యవంతులంగా ఉండాలని, నీవు నేను సత్యము మాత్రమే మాట్లాడాలని, అబద్ధికులముగా ఉండకూడదని, అంటే అగ్నిగుండము నుండి తప్పించబడాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ప్రీతి అనేది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కనుక ప్రభు తన వారిని ఎరుగును. రెండవదిగా, కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు, విశ్వాసాన్ని చెరుపుతా ఉన్నారంట. కాబట్టి చెరపబడేటటువంటి విశ్వాసములో మనం ఉండకూడదు అని అక్కడ మనం గమనిస్తా ఉన్నాం. విశ్వాసం, అందుకే ఆయన యొక్క శిష్యులు అడుగుతూ వచ్చారు, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. కాబట్టి దినదినము మన విశ్వాస యాత్రా జీవితంలో మనము వృద్ధి పొందే వారంగా ఉండాలే తప్ప మన విశ్వాసము దిగజారేదిగా ఉండకూడదు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన మట్టి జీవితం అంటే ప్రభు బిడ్డలంగా, ప్రభు స్వజనముగా మనం ఉండాలనేది. అంటే ఎవరు అలాంటి వారంటే సత్యము మాట్లాడేవారు. ఎవరు అలాంటి వారంటే విశ్వాసంలో వృద్ధి పొందుతూ ఉన్నటువంటి వారు. ఎవరు అలాంటి వారంటే సహనము కలిగి జీవించేటటువంటి వారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కనుక ప్రభు తన వారిని ఎరుగును. కాబట్టి అక్కడ మనం చూస్తాం, గలతీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట చూస్తా ఉన్నాం. చూడండి, 4వ అధ్యాయంలో 9వ వచనంలో, 4వ అధ్యాయము 9వ వచనం, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైన మూల పాఠములు తట్టు మరలా
తిరుగనేల మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేల. కాబట్టి మనము దేనినైతే విడిచి వచ్చామో, ఏ అబద్ధాన్నైతే, ఏ తప్పిదాన్నైతే, ఏ పాపాన్నైతే, ఏ అపవిత్రతనైతే, ఏ దొంగతనాన్నైతే, ఏ దురాచారాన్నైతే, ఏ వ్యభిచారాన్నైతే మనము విడిచిపెట్టి వచ్చామో తిరిగి మళ్ళా వాటి వైపు తిరగకూడదు అనేది దేవుని ఆశ. అయితే అనేక పర్యాయాలు, అనేక పరిస్థితుల్లో మనం వాటి వైపు తిరుగుతా ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈనాడు నీ నా జీవితంలో మనము తిరిగి అలాంటి వాటి వైపు వెళ్లకుండా దేవుని చేత ఎరగబడిన వారముగా, అంటే ఆయన ప్రజలముగా మనం ఉండాలనేది దేవుని ఆశ. దేవుడు అందరికీ తెలుసండి, దేవుడు అందరికీ తెలుసు. ఉదాహరణకి మన ముఖ్యమంత్రి గారు లేదా ప్రధానమంత్రి గారు ఉన్నారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? మీకు ఎవరైనా ఉన్నారా? మన ముఖ్యమంత్రి ఎవరంటే పలానా అని చెప్తారు, లేదా మన ప్రధానమంత్రి ఎవరంటే పలానా అని చెప్తాడు కదండి. మనందరికీ తెలుసు, మనకు తెలుసు. కానీ పలానా ఇమ్మానియలు అంటే ముఖ్యమంత్రి గారు చెప్తాడా? నాకు తెలియదయ్యా అంటాడు. పలానా ఇమ్మానియల్ అంటే ప్రధానమంత్రి గారు చెప్తాడా? నాకు తెలియదయ్యా అంటాడు. ఎందుకు అంటే మనం తెలియదు. అలా మనం ఉండకూడదు. దేవుని దృష్టిలో మనము దేవుని ఎరిగిన వారము మంచిదే, దేవుని ఎరిగిన వారం మంచిదే. అయితే దేవుని చేత ఎరగబడిన వారముగా మనం ఉన్నప్పుడే ఆయన బిడ్డలంగా మనం ఉంటాం, ఆయన బిడ్డలంగా ఉంటాం. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువులో నిన్ను నన్ను ఏర్పరుచుకుంది. ఆ ఏర్పాటును సఫలం చేసేదాని కొరకై ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడు? యేసు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. ఒకవేళ యేసు క్రీస్తులో ఏర్పాటు చేసుకోకపోతే మనం ఆ ఏర్పాటులో ఉండలేము. ఆ యేసు క్రీస్తులో ఏర్పాటు చేసుకున్న ఆ కారణం చేతనే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వాన్ని విడిచి శిలువపై వ్రేలాడటానికి రావాల్సి వచ్చింది. ఆయన శిలువపై వ్రేలాడటం ద్వారా నీవు నేను ఆ యేసు క్రీస్తులోనికి చొప్పించబడ్డాం. ఆయన కార్చిన రక్తము ద్వారా మనం శుద్ధీకరించబడి, అందుకు యేసుక్రీస్తులో మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అందుకే కీర్తన గ్రంథం 100వ అధ్యాయములో మనం చూస్తాం. అక్కడ ఒక చక్కని మాట, కీర్తన గ్రంథం 100 కనుక 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఏం చేయాలా? 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. ఎలా? ఏమని అంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము. కాబట్టి మనం ఆయన వారంగా ఉన్నప్పుడు మనం ఆయన్ని స్తుతించే వారంగా. ఏమని ఇందాక మనం చూసాం ఆరాధన వర్తమానంలో, యెహోవా దయాళుడు, ఆయన కృప. కాబట్టి ఆ రీతిగా మనం స్తుతించగలుగుతాం. కనుక రెండవదిగా ప్రభువుకు ప్రీతికరమైనది ఏంటంటే నీవు నేను ఆయన ప్రజలుగా ఉండటం అనేటటువంటిది ప్రభువుకు ప్రీతికరమైనది. కాబట్టి మొదటిది ఆయన్ని స్తుతించటం అనేది ప్రభువుకి ప్రీతికరమైనది. రెండవదిగా ఆయన ప్రజలంగా మనం కొనసాగటం అనేటటువంటిది ప్రభువుకి ప్రీతికరమైనది. కాబట్టి నా జీవితంలో కూడా అది ప్రీతికరమైనదిగా ఉండాలనేది దేవుని ఆశ. అప్పుడే మనం సత్యము నుండి తొలగిపోయినటువంటి వారముగా, తిరిగి పాత జీవితానికి వెళ్ళనటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. మనం అసత్యంలో ప్రవేశించకుండా తిరిగి పాత జీవితానికి సంబంధించినటువంటి ఆ యొక్క కుక్క తన వాంతి కొరకు ఆశపడినట్లు, కడుగబడిన పంది బురదలోనికి పరిగెత్తినట్లుగా మన జీవితాలు ఉండకుండా దేవుడు ఇష్టపడేటటువంటి జీవితం మన జీవితంగా ఉంటది. కాబట్టి మొదటిది మనం చూస్తూ వచ్చాం, ప్రభువుని స్తుతించటం దేవునికి ప్రీతికరం. రెండవదిగా ఆయన ప్రజలుగా ఉండటం దేవునికి ప్రీతికరం. మూడవదిగా రండి చూద్దాం,
ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పౌలు అపోస్తలుడు ఎఫెసీ సంఘానికి వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు ఏమంటున్నాడు? వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. కాబట్టి మూడవదిగా ప్రభువుకి ప్రీతికరమైనది ఏంటి అంటే, ఆయన ప్రజలమైనటువంటి నీవు నేను ఎలా ఉండాలంటే వెలుగు సంబంధులంగా ఉండాలనేది ప్రభు ఆశపడతా ఉన్నాడు. వెలుగు సంబంధులంగా ఉండాలి అనేటటువంటిది ప్రభు ఆశపడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆది కాండము 1వ అధ్యాయంలో ప్రభు చేసిన మొట్టమొదటి పని ఏంటిది అంటే, చూడండి అక్కడ మనం చదువుతా ఉన్నాము. 1వ వచనం, ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్లు దేవుడు. కాబట్టి వెలుగు మంచిదైనట్లు చూచాను. ఎందుకు వెలుగు మంచిది అంటే, వెలుగులో ఏముంటది? రహస్యం ఉండదు, వెలుగులో దాపరికం ఉండదు, వెలుగులో అడ్డుండదు. మనం అది గమనిస్తా ఉన్నాం. స్పష్టంగా బాహ్యంగా మన క్రియలన్నీ కూడా కనిపిస్తాయి. రెండవదిగా అందుకే మనం చూస్తాం కీర్తన గ్రంథం 119వ అధ్యాయంలో, నీ వాక్యము నా పాదములకు దీపం, అంటే మనకు అడ్డు లేకుండా సరళమైన చక్కని మార్గములో మనము నడుస్తాం అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ వెలుగు అంటే ఏంటిది అనేది ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు. అంటే పైన మనం చూస్తా ఉన్నాం వెలుగు ఫలము అనగా 9వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తా ఉన్నాం ఏమనంటే, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే మీరు ఎక్కడ వెలుగై ఉన్నారు? ఎక్కడండి? ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభు లేకుండా వెలుగు లేదు. అంటే నీలో చీకటి కార్యం ఉందంటే, నీలో చీకటి ఆలోచన ఉందంటే, నీలో చీకటి తలంపు ఉందంటే, నీలో చీకటి ఆచారం ఉంది అంటే, నీలో ఎవరు లేరు అనేది అర్థమవుతా ఉందంటే ప్రభువు లేడు అనేది అర్థమవుతా ఉంది. ప్రభు ఉంటే నీవు ఆ రీతిగా చేయలేవు. ప్రభు ఉంటే నీ సహోదరుని దోషిగా తీర్చలేవు. ప్రభు ఉంటే నీ సహోదరుణ్ణి దూషించలేవు. ప్రభు ఉంటే నీ సహోదరు మీద అబద్ధ సాక్ష్యము పలకలేవు. ప్రభు ఉంటే లేని వాటిని ఉన్నట్లుగా పలకలేవు. ప్రభు ఉంటే విడిచిన పాత వాటిని తిరిగి పునరుద్ధరించలేవు. పాత జీవితం వైపు తిరిగి నీవు మరలలేవు అనేది మనం గమనిస్తా ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభు నందు నీవు వెలుగై ఉన్నావు అనేది గమనించాలనేది దేవుని యొక్క ఆశ. అందుకే ప్రారంభాన్నే దేవుడు వెలుగుని సృజించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక నా జీవితాలు అలా ఉండాలి. అందుకే మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఏంటిది అంటే, మీరు లోకమునకు ఎలా ఉన్నారంట? వెలుగై ఉన్నారు. మీరు లోకాన్ని వెలిగించాలి అనేది దేవుని ఆశ. మీలోనే వెలుగు లేకపోతే, మీలోనే ఆ వెలుగు తగ్గిపోయి మిణుకుమంటే ఎలా నీవు లోకాన్ని వెలిగించగలవు? ఎలా నీవు లోకానికి వెలుగుని ప్రసరింపజేయగలవు అనేటటువంటిది నేను గమనించాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. అందుకే బుద్ధి కలిగిన కన్యకల్లో, బుద్ధి లేనటువంటి కన్యకల విషయంలో మనం చూస్తే, బుద్ధి కలిగినటువంటి కన్యకల దగ్గర ఆ యొక్క నూనె అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనటువంటి, ప్రభువుకి సాదృశ్యమైనటువంటి ఆ యొక్క వెలుగు ఉన్న కారణం చేతనే ప్రభు స్వరం వినబడినప్పుడు వారు వెళ్ళగలిగినారు. ఆయనతో కూడా ఆ
విందుశాలలోనికి. అయితే బుద్ధి లేనటువంటి కన్యకలు మేము కన్యకలంగానే ఉన్నామనుకుంటూ కూడా ప్రభువు లేనటువంటి వారిగా వారి జీవితాలు గడుపుతూ వచ్చారు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువు నందు వెలుగైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉంటే నీ జీవితంలో ఏముంటుందంటే మంచితనము, సత్యము, నీతి అనేటటువంటిది ఉంటుంది. కనుక ఆ విషయాలు మనం గమనించుకోవాలా, మనం పరీక్ష చేసుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన జీవితంలో మంచితనం ఉందా? మన జీవితంలో మరి ఆ యొక్క సత్యము అనేటటువంటిది ఉందా? మన జీవితంలో ఆ నీతిమంతత్వము ఉన్నదా? అందుకే మోషే అడుగుతాడు, ప్రభువా నీ ముఖాన్ని నేను చూడాలి అంటే ప్రభు ఒక చక్కని మాట అంటాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో, నిర్గమాకాండము 33వ అధ్యాయంలో ప్రభు ఒక చక్కని మాట అక్కడ చెప్తాడు. చూడండి, నిర్గమాకాండము 33వ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. 17వ వచనం, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోషేతో చెప్పగా అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనుపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడరెను. కాబట్టి నా మంచితనం అంతా కూడా నీకు చూపిస్తా. ఎలా చూపిస్తాడు? నా ముఖాన్ని నువ్వు చూడకూడదు, చూస్తే నువ్వు బ్రతకలేవు. ఎలా? నా మంచితనం అంతా నీకు కనపరుస్తా. ఎలా? ఆయన క్రియల ద్వారా ఆయన మంచితనాన్ని అంతా కూడా మోషే ఎదుట చూపిస్తూ వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజల ఎదుట చూపిస్తూ వచ్చాడు. అనేక పర్యాయాలు వారు విశ్వాసఘాతకులైనప్పటికీ కూడా, వారు అనేక పర్యాయాలు దేవుని మార్గం నుండి తొలగిపోయినప్పటికీ కూడా, అనేక పర్యాయాలు వారు ద్రోహులైనప్పటికీ కూడా, అనేక పర్యాయాలు దేవుని శోధించినప్పటికీ కూడా ప్రభు వారి యందు కనికరించి వారి ఎడల తన మంచితనాన్ని కనపరిచినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. అదే మనమైతే ఒకవేళ మోషే స్థానంలో నీవు నేనే గనక ఉన్నామనుకోండి, కనీసం ఆ 40 సంవత్సరాలు అంటే కనీసం ఆ యొక్క కొండ మీదకి వెళ్ళి కనాను చూసే అదృష్టం కూడా నీకు నాకు వచ్చేది కాదేమో. ఎందుకంటే మన స్వభావం అంత బలహీనమైనది కదా. మాటికి మనం ఏం చేస్తామండి, చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, అయిన దానికి కాని దానికి మనం ఏం చేస్తామంటే జగడానికి పూనుకుంటాం, లేని మాటలు మాట్లాడేదానికి పూనుకుంటాం, కాని దాని కొరకు ఆశపడేదాని కొరకు మనం పూనుకునే వారంగా మనం ఉంటాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ నా జీవితంలో నీవు నేను ప్రభువుకి ఇష్టమైనటువంటి జీవితం అంటే, ప్రభువుకి ప్రీతికరమైన జీవితం అంటే వెలుగులో నడుచుకునేటటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలనేది ప్రభు ఆశపడతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నీ జీవితం వెలుగుమయమైన నడకగా ఉందా? ఒకవేళ వెలుగుమయమైన నడకగా ఉండటం అంటే నీలో మంచితనము, నీలో సత్యము, నీలో నీతి ఒకవేళ ఉందా? లేకపోతే గనక మనం అందరం చెప్తాం, నీతిమంతుడు ఒక్కడును లేడు కదా, నీతిమంతుడు ఒక్కడూ లేడంటాం. కానీ నీతిమంతుడు ఒక్కడు లేకపోతే ఎవరు ఎత్తబడతారంటే నీతిమంతులుగా చేయబడిన వారే. అందుకే రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తాం, 5వ అధ్యాయంలో కనీసం 7-8 పర్యాయాలు నీతిమంతులైతిరి అనేటటువంటి మాటను మనం చూస్తాం. అయితే నా జీవితంలో ఆ నీతిమంతత్వాన్ని కాపాడుకునే వారంగా మనం ఉండాలి. మీకు సమయం ఉంటే చూడండి, అక్కడ రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబట్టకి 5వ అధ్యాయం 1, కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి
తర్వాత మనం చూస్తా ఉన్నాం. ఇంకా మనం గనక చూస్తే 16వ వచనం చివరిలో, కృపావరం అయితే అనేకమైన అపరాధ మూలముగా వచ్చినది మనుషులు నీతిమంతులుగా తీర్చబట్టకు కారణమైన. తర్వాత 18వ వచనం చివరిలో మనం చూస్తా ఉన్నాం, అలాగే ఒక పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమైన. తర్వాత 19వ వచనం చివరిలో, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఈ రీతిగా మనం నీతిమంతులంగా మనం చేయబడుతూ వచ్చాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అంటే దాని వెలుగులో నడుచుకోవటం అంటే నీతి మార్గములో నడుచుకోవటం, అంటే నీతి కలిగి ఆ మార్గములో నడుచుకోవటం, మంచితనం కలిగి ఆ మార్గములో నడుచుకోవటం, సత్యము కలిగి ఆ మార్గములో నడుచుకోవటం. రండి, 4వదిగా మనం చూద్దాం. ఏంటిది ఆయనకు ప్రీతికరమైనది అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, పౌలు అపోస్తలుడు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగమునయున్నవి. ఏంటంట అవి ఎలా ఉన్నాయంట? దేవునికి ప్రీతికరమును ఇష్టమునైనా యాగముగా ఉన్నాయి అంట అన్నాడు. ఏంటది ప్రీతికరంగా ఉన్నాయంటే, మీరు పంపిన వస్తువులు. అంటే దాని ఉద్దేశం ఏంటిది? నాకు సమృద్ధిగా ఉంది, అయితే మీరు వారికి ఇవ్వటానికే పంపించినటువంటి ఆ వస్తువులు ఎలా ఉన్నాయంటే మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరము, ఇష్టమునైన యాగముగా ఉన్నాయి. ఏంటంటే మీరు పంపించినటువంటి వస్తువులు అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే, దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటామంటే మన యొక్క సమర్పణ జీవితం. మన యొక్క సమర్పణ జీవితం అనేటటువంటిది దేవునికి ఇష్టమును, అంటే సువాసనకరమైనదిగా, తర్వాత ఇష్టము అయిన యాగముగా ఉంటదంట మన యొక్క సమర్పణ. అందుకే అంటాడు పౌలు గారు, స్వేచ్ఛగా మీరు ఇవ్వాలి అంటాడు. అందుకే చూద్దాం రండి. ఇక్కడ మనం చూస్తే గనక, ఇక్కడ మనం ప్రత్యేకంగా మనం చూస్తాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో గనక మనం చూస్తే, మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం గనక మనం చూస్తే, అక్కడ మనం ఒక చక్కని మాట మనం చూడగలుగుతా ఉన్నాం. 12వ అధ్యాయము 44వ వచనం మనకు తెలిసిన విషయం కాబట్టి మనం అక్కడ చూస్తాం. దేవుడు ప్రభు మందిరంలో కూర్చున్నావు అన్నాడు. కానుకలు వేసేటప్పుడు ప్రభువు చూస్తా ఉంటే ఒక భేద విధవరాలు వచ్చి 2 కాసులు వేసింది. 2 కాసులు వేసినప్పుడు అక్కడ ఆయన అంటా ఉన్నాడు, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు, అనగా తన జీవనమంతయు వేసినని చెప్పాను. తన జీవనమంతా వేసిందంట. అది ప్రభువుకి ఇష్టమైన సువాసనకరమైనటువంటి సమర్పణ. ఒకసారి చెప్పినట్టు గుర్తు, మధ్యప్రదేశ్లో నా స్నేహితుడు ఒక అతను ఉన్నాడు. అక్కడ మిషనరీగా తాను పనిచేస్తా ఉన్నాడు. అతనికి కొంతమంది ఈ రీతిగానే మిషనరీ అంటే ఫ్రీ, అక్కడ ఎడ్యుకేషన్, ముస్లిమ్స్ మధ్య తను ఒక స్కూల్ స్థాపించి వారికి చదువు చెప్తూనే క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నారు. వారికి కొంతమంది సహకరిస్తూ ఉంటారు. అలా సహకరిస్తా ఉన్నటువంటి వారిలో ఒక సహోదరి పేరు మీద చాలా ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటుందంట. ఒక సహోదరి పేరు మీద చాలా ఎక్కువ అమౌంట్ వస్తూ ఉంటే, ఒకసారి అట్లా ఒక సంవత్సరంన్నర అయిన తర్వాత ఎవరు ఆ సహోదరి అడ్రస్ చూసి అక్కడికి వెళ్ళి కనీసం ప్రార్థన చేసి వద్దాము అనేటటువంటి ప్రేరేపణ కలిగి ఆ అడ్రస్ను పట్టుకొని వెళ్తారు. ఆ ఊరికి, ఆ గ్రామానికి వెళ్తే అడుగుతారు, ఇదిగో పలానా పేరు కలిగినటువంటి ఆవిడ మీకు తెలుసా అంటే,
అక్కడ దగ్గర ఉన్నటువంటి వారు ఎవరికి మాకు తెలియదు అంటారు. సరే ఆ అడ్రస్ చూసి కరెక్ట్ గా లైన్ ఆ వీధికి వచ్చి అక్కడ అడిగినప్పుడు వారు చెప్తారు, ఇదిగో పలానా పేరు కలిగినటువంటి ఆవిడ ఎవరో మీకు తెలుసా అంటే, అదిగోయ్యా అక్కడ అదిగో ఆ ఇల్లు అని చెప్తారు. ఏ ఇల్లు అని అడుగుతారు. అదిగో ఆ ఇల్లు అంటే ఆ డాబానా అంటే, కాదయ్యా ఆ డాబా పక్కన ఉన్న పూరి గుడిసె, ఆ డాబా పక్కన పూరి గుడిసె. సరే ఆ డాబా పక్కన ఉన్న పూరి గుడిసెకి వెళ్తే అక్కడ చూస్తే ఆ పూరి గుడిసె మీద సరైన ఆకులు లేవు. వర్షం పడితే వర్షమంతా ఇంటిలో ఉండేటటువంటి పరిస్థితి. సరే ఆ పూరి గుడిసె తలుపు తడితే ఒక వృద్ధురాలు బయటికి వచ్చింది. ఎవరయ్యా మీరు అంది. అంటే మేం పలానా వారం అని వారు పరిచయం చేసుకుంటే వారిని సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తే చూస్తే ఆ ఇంటిలో ఏమీ లేవు. అయినప్పటికీ కూడా తన జీవనాన్ని తను తినగా మిగిలిన ప్రతిదీ కూడా వారికి పంపిస్తా ఉంది. ప్రభు పని కొరకై ఆవిడ వెచ్చిస్తా ఉన్నట్లుగా వారు చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్లుగా, తద్వారా వారు ఎంతో దేవుని మహింపరిచినట్లుగా నాతో చెప్పారు. కనుక ప్రియ సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనం ఆ రీతిగా చేయాలనేది, అంటే దేవుని కొరకైన సమర్పణ. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. యూనివర్సిటీలో మేము ఉన్నప్పుడు ఆ సహోదరుడు ఒక మాట చెప్పాడు. మేము కూర్చొని భోజనం చేసేటప్పుడు రోజు మార్చి రోజు ఎగ్ వేస్తారు. చికెన్ ఒక రోజు, రెండో రోజు ఎగ్, ప్రతిరోజు సాయంకాలం ఆ రీతిగా ఉంటది యూనివర్సిటీలో భోజనం. అలా ఉండేటప్పుడు ఆ సహోదరుడు ఆ ఎగ్ తీసుకునేవాడు కాదు. ఆ రీతిగా తను ఆ నెల అంతా అయిపోయిన తర్వాత ఆ ఎగ్గుకు అయ్యేటటువంటి ఆ డబ్బులు తాను తీసుకొని దానిని మిషనరీ పరిచర్యకి ఉపయోగించేటటువంటి వాడు, దానిని దేవుని పరిచర్య కొరకై ఉపయోగించేటటువంటి వాడు. ఈ రీతిగా దేవుని కొరకు సమర్పణ మనం చేసేవారంగా ఉండాలి. చిన్నతనం నుంచి ఇలా ఎంతో మంది మనకు విదేశీయుల నుంచి ఎంతో మంది డబ్బులు పంపిస్తా ఉంటారు. వారు ఎలా పంపిస్తారంటే వారికి ఇచ్చినటువంటి పాకెట్ మనీనో లేదా వారు ఇంకో దాన్ని మిగిల్చి మన దేశం రక్షించబడాలని వారు పంపించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు మనం గమనిస్తా ఉన్నాం వారి యొక్క సమర్పణ ఎంత గొప్పది అంటే, ఎంతో మంది తమ యొక్క సొంత కుటుంబాలను విడిచిపెట్టి ఎరగనటువంటి భాష, ఎరగనటువంటి ప్రాంతాల కొరకై మరి అనేక దేశాలకి, అనేక ప్రాంతాలకి, మనందరికీ తెలుసు. మన కలకత్తాకు వచ్చినటువంటి విలియం కేరీ తన సమర్పణ జీవితం ఎంత గొప్పది అంటే, తన భార్య తన బిడ్డలను తాను కోల్పోయినా గాని దేవుని కొరకై భారతదేశాన్ని నేను సంపాదించాలని తనెంతగానో ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. తన సమస్తాన్ని కూడా భారతదేశం కొరకు దారపోసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తన యొక్క బిడ్డ చనిపోతే కనీసం సమాధి చేయటానికి కూడా సహకరించేవారు లేరు, గుంట తీయటానికి కూడా సహకరించేవారు లేకపోతే తన సొంత బిడ్డకు సమాధి చేసేదాని కొరకై బిడ్డను అక్కడ పెట్టుకొని ఆ గుంట తీసి తానే బిడ్డను సమాధిలో పెట్టి ఆ గుంటలో పెట్టి తానే మట్టి వేసినట్లుగా. ఈ విషయం చూసి తన భార్య పిచ్చిదైపోయిందని తాను ఆ రీతిగా తర్వాత ఆ యొక్క ప్రశ్న నుండి తాను పరిగెత్తా ఉంటే, తన భార్య పిచ్చిదైందని పరిగెత్తా ఉంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి వెనక నుంచి ఇంకొక అతను వచ్చాడు. ఏమనంటే, అయ్యా నీ ప్రెస్ తగలబడిపోతా ఉంది అని. ఏం చేయాలో దిక్కు తోచనటువంటి స్థితి. ఎంతగానో సమర్పించుకున్నటువంటి జీవితాలని మనం చూడగలం. ఎంతగానో మనం ఈ మధ్య కాలంలో ఒరిస్సాలో ఆ తండ్రి బిడ్డలు ఆ యొక్క కాల్చబడేటటువంటి ఆ సమయంలో ఆ బిడ్డలు పడేటటువంటి ఆ వేదన ఒక్కసారి ఊహించండి. చుట్టూ మంటలున్నాయి, తండ్రి బిడ్డలు ఉన్నారు, అదంతా ఇనుపుతో చేయబడినటువంటి వ్యాను కింద మండుతా ఉంది. ఆ యొక్క ఇనుము కాలి మంట రేగుతా ఉంది, పక్కన మంట రేగుతా ఉంది. వారి యొక్క దయనీయమైన పరిస్థితి, వారు పడినటువంటి ఆ వేదన ఒకసారి నీవు నేను గ్రహిస్తే, ఒక్కసారి గనక వారి సమర్పణని నేను గ్రహిస్తే గనక
ఎన్నడే గాని దేవుని విడిచి వెళ్ళలేము, ఎన్నడే గాని దేవుని స్తుతించకుండా ఉండలేము. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు మన సమర్పణ ఎలా ఉంది? మన సమయాన్ని ఎంతవరకు దేవునికి ఇస్తా ఉన్నాం? ఈనాడు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మళ్ళా సంపాదించాలని ట్యూషన్లని, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ప్రైవేట్ ప్రాక్టీసులు పెట్టుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మళ్ళా వేరే వేరే వ్యాపకాలు పెట్టి డబ్బు సంపాదించాలనేటువంటి ఆశలో కొట్టుమిట్టాడుతావు. ఒకవేళ నీ జీవితం ఉంటా ఉంటే గనక జాగ్రత్త సుమా. ప్రభు నీ నుండి నీకిచ్చిన తలాంతు, నీకిచ్చిన ఆరోగ్యం, నీకిచ్చిన వయస్సు, నీకిచ్చిన సమస్తం దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండాలనేది దేవుడు ఆశపడతా ఉన్నాడు. నీవు మహా అయితే మనం బ్రతికేది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, మహా బతికితే 100. ఈ 100 సంవత్సరాలకే ఇంత ఆశ కలిగి ఉంటే నిత్యత్వం యుగాలకు జీవించేటటువంటి ఆ జీవితం కొరకు ఇంకా ఎంత ఆశ నీవు కలిగి ఉండాలి. అలాంటి ఆశ నీవు కలిగి ఉంటే ఇక్కడ ఎంతగా నీవు సమర్పిస్తావు. 100 రూపాయలు వస్తుందంటే 10 రూపాయలు నువ్వు పెట్టుబడి పెడతావే, 100 రూపాయలు వస్తుందంటే 20 రూపాయలు పెట్టుబడి పెడతావే, 1000 ఏళ్ళు యుగాలు జీవించాలంటే కనీసం ఈ 60-70 రూపాయలు పెట్టుబడి పెట్టలేవా? ఈ 60-70 వేల రూపాయలు నీ జీవితం అనే 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు లేదా 100 రూపాయలు పెట్టుబడిగా పెట్టలేవా? ప్రభు కొరకు నీవు ఇవ్వలేవా? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవునికి ఇష్టమైనది మన సమర్పణ జీవితం. చివరిదిగా మనం చూసి ముగిద్దాం, చివరిదిగా మనం చూసుకొని ముగించుకుంటాం. చూడండి, చివరిది హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28-29 వచనాలు ఉన్నాయి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం, ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి 5వదిగా చివరిదిగా మనం చూస్తా ఉన్నాం, దేవునికి ప్రీతికరమైనది ఏంటి అంటే సేవ. దేవునికి ప్రీతికరమైన సేవ, ఇష్టమైన సేవ చేయాలి. మనం మన ఇష్టమైన సేవ కాదు, అనేక పర్యాయాలు మన ఇష్టానుసారంగా మన ఇష్టమైన సేవ చేస్తాం. అది కాదు, దేవునికి ప్రీతికరమైన సేవ, దేవునికి ఇష్టమైనటువంటి సేవ చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఆశగా మనం చూస్తా ఉన్నాం. ఒక వ్యక్తి చేసిన సేవను చూపించి నేను ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ వచ్చాడు. తర్వాత 36వ వచనంలో చూస్తే, అతడు నడుచుచు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. ఎవరు అంటే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం 40వ వచనంలో, యోహాను మాట విని ఆయన వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. కాబట్టి ఆంద్రేయ యొక్క సేవ, మనం ఆంద్రేయ గురించి పెద్దగా మనం చూడం, బైబిల్ గ్రంథంలో పెద్దగా అతడేదో గొప్ప పరిచర్య చేసినట్లుగా మనం చూడం, కానీ అతడు చేసినటువంటి పరిచర్య చాలా గొప్ప పరిచర్య అనేటటువంటిది మనం చూస్తాం. చూడండి, ఈ ఆంద్రేయ చేసినటువంటి పరిచర్య ఏంటిది అంటే, ఈ 1వ అధ్యాయము 41వ వచనం 42వ వచనం చూస్తే గనక, ఇక్కడ అతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అనే మాటకు అభిషక్తుడని అర్థం. కాబట్టి అతడు చేసినటువంటి సేవ ఏంటిది అంటే, తన సహోదరుడైనటువంటి పేతురుకి ఎవరిని పరిచయం చేశాడు? యేసు ప్రభుని పరిచయం చేశాడు. అంతే అతడు చేసిన పని. తన సహోదరుడైనటువంటి పేతురులాగా అతడేదో గొప్ప పరిచర్య చేయలే, పెద్ద మాటకారి కాదు. కానీ అతడు చేసింది ఒకే ఒక్క పని, చిన్న పని. ఏంటంటే పేతురును తీసుకుని వచ్చి యేసుక్రీస్తుకు పరిచయం చేశాడు. తద్వారా ఎంత గొప్ప పరిచర్య అంటే మనం చూస్తాం. అపోస్తుల కార్యాల్లో మొదట పేతురు లేచి నిలబడినప్పుడు 5,000 మంది, తర్వాత మనం చూస్తాం ఎంతమంది, 1,000 మంది. ఎంత గొప్ప పరిచర్య! దానికి మూలం ఎవరు అంటే ఈ యొక్క
ఆంధ్రే. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వేదో గొప్పగా వాక్యం చెప్పాలనో, నువ్వేదో వీధుల్లో వెంబడిపోయి పెద్ద గొప్ప పరిచర్య చేయాలనో కాదు. నీ సహోదరుణ్ణి, నీ పక్క వారిని తీసుకొచ్చి యేసు ప్రభువుని పరిచయం చేయి. యేసు ప్రభు పాపుల రక్షకుడు అని యేసుక్రీస్తుని పరిచయం చేయి. ఈయన మెస్సయ్య అని పరిచయం చేయి చాలు. ఆయన ద్వారా కలిగేటటువంటి ప్రతిఫలానికి నీవు కూడా భాగస్థుడు అవుతావు. కాబట్టి పేతురు ద్వారా జరిగించబడిన సేవకి మూలం ఎవరంటే ఇతడే. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రెండవ పని చూపిస్తా. అతడు చేసిన రెండవ పని 6వ అధ్యాయం, అదే యోహాను సువార్త 6వ అధ్యాయం మనం అక్కడ చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము మనం ఇక్కడ చూస్తే 5వ వచనం. కాబట్టి యేసు కళ్ళెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూసి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగాను గాని ఏమి చేయనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అడిగాను. 8వ వచనం చదువుతున్నా. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ్య ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలున్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. రెండో పని అతడు చేసినటువంటి సేవలో రెండో పని ఏంటంటే చిన్నవాణిని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. చిన్నవాణిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. అంతే అతడు చేసిన పని. ఆ చిన్నవాణి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆ 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి వాటిని విరిచి ఆశీర్వదించినప్పుడు ఏమైంది? 12 గంపలు మిగల్చబడినాయి. తిని తృప్తి పొందిన తర్వాత అన్ని వేల మంది చేసిన చిన్న పని అదే. పేతురుని తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గరికి అప్పగించాడు. చిన్నవాడిని తీసుకొచ్చి యేసు ప్రభుకి అప్పగించాడు. మూడో పని, చిన్నది చివరి పని చూద్దాం అతను చేసినటువంటిది. 12వ అధ్యాయం 22వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయము 22వ వచనం. 12వ అధ్యాయము 22వ వచనం. ఫిలిప్పు వచ్చి ఆంద్రయ్యతో చెప్పాను. ఆంద్రయ్యు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పారు. ఏమనంటే ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండి వారు గలిలయలోని బెత్సైదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని ఆయనతో చెప్పాను. ఈ గ్రీసు దేశస్థులు వచ్చి ఏం చేశారంట? ఫిలిప్పును అడిగారు. ఫిలిప్పు ఆంద్రయ్య దగ్గరకు వచ్చాడు. ఆంద్రయ్య ఇదిగో వీళ్ళు యేసు ప్రభువుని చూడాలనుకున్నారు, ఆయనతో తీసుకెళ్ళారా? తీసుకొని వచ్చాడు. అంతే, పరిచయం చేశాడు. అంతే, వారికి యేసు ప్రభువుని పరిచయం చేశాడు. అదే ఆయన చేసిన సేవ. కాబట్టి అది ప్రీతికరమైన సేవగా మనం చూస్తా ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు కనీసం ఇలాంటి చిన్న పనులైనా మనం చేస్తా ఉన్నామా? ఇలాంటి చిన్న సేవ అయినా మనం చేయగలుగుతా ఉన్నామా? ఒక్కరినైనా ఈ 2020 సంవత్సరంలో ఒక్కరినైనా ప్రభు దగ్గరకు తీసుకురాగలిగామా? లేక ఒకరు వెళ్ళిపోవటానికి కారకులైమా అయ్యామా? ఒకరిని ప్రభు దగ్గరకు వచ్చేదానికి మనం ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చామా? లేదా ఒకరు ప్రభుని విడిచి వెళ్ళిపోయే దాని కొరకు కారకులమైనామా? ఎలా ఉంది మన సేవ? కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవునికి ప్రీతికరమైన మనం సేవ చేద్దాం. అందుకు ఉదాహరణగా ఆంద్రేయను మనం చూస్తూ వచ్చాం. ఆంద్రేయన పేతురుని తీసుకొచ్చాడు. ఎంత గొప్ప పరిచర్య కదా! పరలోకపు తాళపు చెవులు పేతురు దగ్గర కలవు. అంత గొప్ప పరిచర్య. అంత గొప్ప పరిచర్యలో ఆంద్రేయకు కూడా భాగం వచ్చింది. చిన్నవాడిని యేసు దగ్గరకు తీసుకుని వచ్చాడు. అంతగా 12 గంపలు మిగిల్చబడే దానిలో ఆంద్రేయకు కూడా భాగం కలిగింది. గ్రీసు దేశస్తుల్ని ప్రభు దగ్గరకు తీసుకొచ్చాడు. అన్యజనులకు కూడా రక్షణ ప్రకటించడంలో ఆంద్రేయకు కూడా భాగం కలిగింది. కనుక ప్రియమైన సహోదరుడా, మనమేదో గొప్ప గొప్ప పరిచర్యలు అనేది కాదు, కానీ ఒక్కరు చాలు. ఒక్కరిని తీసుకొస్తే వారి ద్వారా దేవుడు ఎంతో గొప్ప పరిచర్య చేపిస్తాడు. దానిలో నీకు నాకు కూడా భాగం ఉంటుంది. కనుక ప్రియ సహోదరుడా, ప్రీతికరమైన సేవ చేసే వారంగా మనం ఉండాలనేది మనం చూస్తాం. మొదటిదిగా ప్రీతికరమైనటువంటిది
ఆయనకి ఆరాధించటం. రెండవదిగా ఆయనకు ప్రీతికరమైనటువంటిది ఆయన ప్రజలంగా జీవించటం. మూడవదిగా ఆయనకు ప్రీతికరమైనటువంటిది మనము వెలుగులో నడుచుకోవటం. నాలుగవదిగా ఆయనకు ప్రీతికరమైనటువంటిది సమర్పణ జీవితం కలిగి ఉంటాం. ఐదవదిగా ఆయనకు ప్రీతికరమైనటువంటిది ఆయనకు పరిచర్య చేయటం. కనుక ఇటు విషయాల్లో మనం ఎలా ఉన్నాం? ఇవి మనకు ప్రీతికరంగా ఉన్నాయా, లేక మనకు మరేవైనా ప్రీతికరంగా ఉన్నాయా? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ప్రభు పాదాల చెంతకు వద్దాం. ఒకవేళ అలా లేకపోతే క్షమాపణ కోరి, ప్రభు క్షమించు, మీకు ప్రీతికరమైన జీవితం నా జీవితంగా లేదు, దయతో నన్ను క్షమించని క్షమాపణ కోరి ప్రభు యొక్క శరీరంలోను ప్రభు యొక్క రక్తంలోను పాల్పంపులు పొందేదాని కొరకై మనల్ని మనం సిద్ధపరచు.